నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరొక కీలక మలుపు కనబడతా ఉంది. రేవంత్ రెడ్డిని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీకి సంబంధించినటువంటి సిర్పూజ్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తన సొంత ఇంటిలో, అంటే రేవంత్ రెడ్డి ఇంటిలో కలిసిండు. గంటకు పైగా చర్చలు జరిపిండు. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్కు వెళ్ళిండు. అంత బిజీ ఉన్నా కూడా ఈ పాల్వాయి హరీష్ బాబుకు ఆయన టైం ఇచ్చిండు. మరి ఎందుకు టైం ఇచ్చిండు అనేటువంటిది రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తూ ఉంది. నిజంగా పాల్వాయి హరీష్ బాబు కాంగ్రెస్లోకి పోతున్నాడా? ప్రస్తుతానికి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకుండా బీజేపీ నుంచి పోటీ చేసి బీజేపీలో ఎమ్మెల్యేగా గెలుపొందిండు. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మెదక్కు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిర్రు. వాళ్ళు ఎందుకు కలిసిర్రు అని ప్రశ్నించినప్పుడు, మేము అభివృద్ధి కోసము, మా నియోజకవర్గాలకు నిధులు కేటాయించడం కోసము రిక్వెస్ట్గా సీఎంని కలిసినామని చెప్పేసి వాళ్ళు వివరణ ఇచ్చిర్రు. అట్లాగే రాజేంద్రనగర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా అదే వివరణ ఇచ్చిండు. కానీ ఈ పాల్వాయి హరీష్ బాబు ఎందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలిశావు అని అడిగితే, నా పర్సనల్ విషయం మీద కలిసినా అని చెప్తున్నాడు. అంటే అభివృద్ధి కార్యక్రమాల మీద కలవాలి, లేకపోతే ఇంకేదైనా రాజకీయ చర్చ జరిగేటప్పుడు కలవాలి, కానీ పర్సనల్గా ఎందుకు కలుస్తున్నారు అనేటువంటిది చర్చ నడుస్తుంది రాజకీయ వర్గాల్లో. నిజంగా మరి అభివృద్ధి కోసమో లేకపోతే ఇంకా వేరే విషయం కోసమో కలవాల్సి వచ్చినప్పుడు సీఎంకు ఆఫీస్ ఉంటుంది, అక్కడ కలవాల్సిన అవసరం ఉంది. అంటే సెక్రటరీకి వెళ్ళి కలవచ్చు, లేదా అసెంబ్లీలో కలవచ్చు. ఇంకా వెళ్ళాలనుకుంటే తన బృందంతో 8 మంది ఉన్నటువంటి బీజేపీ శాసనసభ్యుల బృందంతో ఆయన పోయి కలవచ్చు. మరి సిర్పూజ్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే ఎందుకు పర్సనల్గా కలిసిండు? సీఎంఓ వర్గాలు ఆ ఫోటోను సోషల్ మీడియాకి బయట జనాలకు ఎందుకు లీక్ చేసినాయి? నిజంగా మరి కాంగ్రెస్ పార్టీలకు వస్తుండా అంటే వస్తుండని మనం చెప్పుకోవచ్చు. ఎందుకోసం మరి ఈ సిర్పూజ్ కాగజ్ నగర్ ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గతమంతా కాంగ్రెసే. ఆయన పుట్టింది, అనే రాజకీయ ఓనమాలు నేర్చుకుంది, వాళ్ళ తల్లిదండ్రుల నేపథ్యం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉండే, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకుండా బీజేపీ నుంచి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం వల్ల బీజేపీ నుండి టికెట్ తెచ్చుకొని బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిండు. మరి బీజేపీలో ఆయనకు సముచిత స్థానం కల్పించబడతలేదా, లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లు కలుపుకపోవడం లేదా? రాజకీయం అంతా కూడా కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్లో చేరాలని చూస్తున్నాడు అనేటువంటిది చెప్పాల్సి ఉంది మీడియా ముఖంగా ఆ శాసనసభ్యుడు. మరి వీళ్ళ తండ్రి పాల్వాయి హరీష్ బాబు తండ్రి పాల్వాయి పురుషోత్తమరావు అనే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిండు. ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలిపిండు, ఇంకోసారి ఒక పార్టీ నుంచి గెలిచిండు. ఆయన గతంలో నక్సల్స్ చేతిలో హత్య గావించబడ్డాడు. వాళ్ళ అమ్మ కూడా ఎమ్మెల్యేగా గెలుపొందింది. మరి గతంలో కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులు అనుభవించిండు, కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించిండు. టికెట్ రాకపోతే బీజేపీలో టికెట్ తెచ్చుకొని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిండు ఒకసారి. అయితే అక్కడ బీజేపీలో నాయకత్వంతో ఈయన పొసగడం లేదా తన మాతృ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి పోతే రేవంత్ రెడ్డి సముచిత స్థానం ఇస్తాడా? మరి ఈయనలో ఇంకా ఆశలు ఏమున్నాయి అనేటువంటిది తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఈ కలయిక అనేటువంటిది రాజకీయాల్లో అటు బీజేపీ వర్గాల్లో ఇటు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిర్రు, సీనియర్లు ఓడిపోయారు, అంతా కొత్త వాళ్ళంతా కూడా గెలిచిరు, ఒక రాజాసింగ్ తప్ప. మరి వీళ్ళు నిజంగా ఒకవైపు బీజేపీ 5 యాత్రలు ప్రారంభించే సమయంలో ఒకటి సమ్మక్క సారక్క మేడారం జాతర ఉండడం వల్ల ఆ ఒక్క యాత్ర ఆపి మిగతా 4 యాత్రలు నిన్న ప్రారంభించింది, అవి కొనసాగుతున్నాయి. ఒకవైపు కార్యకర్తలు నాయకులంతా కూడా యాత్రలో తలామునకలై ఉంటే ఈ పాల్వాయి హరీష్ బాబు పోయి రేవంత్ రెడ్డిని కలిసిండు. రేవంత్ రెడ్డి కూడా అంత బిజీ టైంలో నాకు టైం ఇవ్వడం వెనుక రహస్యం ఏంటి, ఆంతర్యం ఏంటి, పక్క కాంగ్రెస్ పార్టీలో పోవడానికి అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.